గారికి, జోహార్ మహాత్మా జ్యోతిబా పూలే గారికి. 199 సంవత్సరాల క్రితం జన్మించినటువంటి మహనీయుడు, మన భారతదేశ తాడిత పీడిత ప్రజలను తలరాతలు మార్చినటువంటి నేత, మహానేత జ్యోతిబా పూలేని కూడా ఇంత 200 సంవత్సరాలు దాదాపు వారు జన్మించిన వారిని స్మరించుకోవడం కోసం ఇంత పెద్ద ఎత్తున వచ్చినటువంటి మహిళా సోదరులకు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి ప్రియతమ నాయకులు స్థానిక శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు, మహాత్మా జ్యోతిబా పూలే, బాబు జగ్జీవన్ రామ్, బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం ద్వారా ఈ జిల్లాకు పరిపాలన దక్షుడిగా ఉండి వారి ఆశయ సాధనలో పేద వర్గాలకు ఏదైతే అవసరమో, పేద వర్గాల పిల్లలకు విద్య, పేద వర్గ ప్రజలకు వైద్యం ప్రభుత్వం ద్వారా అందించేటువంటి కార్యక్రమాన్ని అనునిత్యం పరిపాలన దక్షకుడుగా జిల్లా కలెక్టర్ హనుమంతరావు గారు పర్యవేక్షించడము, ఈ జిల్లాకు సంబంధించినటువంటి శాసనసభ్యులు గారి పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో రాజ్యాంగాన్ని అమలుపరుస్తున్నందుకు జిల్లా కలెక్టర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, సోదరులారా సమయాభావం ఎక్కువ లేదు, మేము కూడా ఎక్కువగా చాలామంది పెద్దలు వక్తలు జ్యోతిబా పూలే గురించి విశదీకరించారు. సోదరులారా, ఆనాడు 200 సంవత్సరాల క్రితమే భారతదేశ అగ్రవర్ణ మనువాద మనుస్మృతిని తగలేవేయబడాలి, ఈ దేశంలో పేదరిక నిర్మూలన, సమసమాజ స్థాపన జరగాలంటే సత్యశోధక సమసమాజ స్థాపన జరిగే విధంగా జ్యోతిబా ఆలోచనలు అమలుపరిచినటువంటి మహానేత, ఈ దేశానికి రాజ్యాంగం రచించి రాజ్యాంగాన్ని అమలులోకి తీసుకొచ్చినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ వారి స్ఫూర్తిని మనమంతా ఎప్పుడూ మర్చిపోకుండా, ఇలాంటి సభలు సమావేశాలు జరగకుండా ఈ దేశంలో వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో బలహీన వర్గాల శాఖ మంత్రులుగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గారు ఒక విద్యార్థి యువజన నాయకుడిగా ఉండి పేద విద్యార్థులు చదువుకోవడం కోసం, పేద యువకులకు ఏ విధమైనటువంటి అవకాశాలు కల్పించాలన్నటువంటి పరిస్థితుల్లో ఆయన విద్యార్థి దశ నుంచి యువజన కాంగ్రెస్లో పనిచేసినటువంటి దాన్ని అమలుపరచడం కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద విద్యార్థుల హాస్టళ్లకు దాదాపు 40% కాస్మోటిక్ ఛార్జీలు పెంచినటువంటి పరిస్థితులు మేము గుర్తు చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ దేశానికి లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ గారు ఈ దేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలో చేయని విధంగా ఈ రాష్ట్రంలో బీసీ కులగణన చేసి బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం కేంద్ర ప్రభుత్వ అనుమతి కోసం పంపించినటువంటి పరిస్థితులు కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. కాబట్టి మన చైతన్యం అవసరం, మన యుక్తి శక్తిని మనమంతా కూడా బల ప్రదర్శన చేసిన రోజే పరిపాలకులు జనాభా దామాషా ప్రకారము మనకు అవకాశాలు కల్పిస్తారు. కాబట్టి ఎవరు కూడా అవకాశాలు వస్తలేమని అధైర్యపడకండి, మహనీయులు ఇచ్చినటువంటి స్ఫూర్తిని తీసుకుందాం, మహనీయులు ఇచ్చినటువంటి ఆశయాలను కొనసాగిద్దాం. ఎవరి అవకాశాలు వచ్చినా రాకున్నా అదృష్టం కూడా బాగుండాలి. ఆ అవకాశం కోసం మహనీయుల ఆశయాలను తోడుగా తీసుకొని భవిష్యత్తులో ముందుకు పోదామని ఎవరో అవకాశాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. భారత రాజ్యాంగం ద్వారా ప్రజలు గుర్తిస్తారు, భారత రాజ్యాంగం ద్వారా ఖచ్చితంగా కూడా అవకాశాలు వస్తాయని తెలియజేసుకుంటూ మీ అందరు కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. 2017 నుంచి భువనగిరిలో ఒక చారిత్రాత్మకమైనటువంటి వినూత్న తరహాలో ఐక్యమత్యంతో బీసీలు కానీ, మైనార్టీలు కానీ, బలైన వర్గాలు కానీ, దళితులతో ఏ వర్గానికి సంబంధం లేని మహనీయులు బాబు జగ్జీవన్ రామ్, జ్యోతిబా పూలే నిన్న చక్కగా జ్యోతిబా పూలే గురించి మహాత్మా గాంధీ యూనివర్సిటీకి సంబంధించిన అసిస్టెంట్ ప్రొఫెసర్ అనురాధ గారితో జ్యోతిబా చరిత్రలో బాబా అంబేద్కర్ గారి విగ్రహం కూడా చాలా చక్కగా వివరించడం జరిగింది. 14వ తారీఖు రోజు మేమంతా కూడా ఒక భీమ్ యాత్ర ద్వారా ఒక శక్తి ప్రదర్శన, ఒక యుక్తి ప్రదర్శన నిర్వహిస్తా ఉన్నాం. దానికి పెద్దలు గౌరవ శాసన సభ్యులు అనిల్ కుమార్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తారు, కలెక్టర్ గారు వస్తారు. మీరు కూడా దాని కుల మతాలకు అతీతంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా అందరినీ కూడా ఎవరిని కూడా స్వచ్ఛందంగా స్వతహాగా మనము ఒక దైవ సమానులుగా భావిస్తున్నటువంటి నేతల వర్ధంతులకు కానీ, వారి జయంతులకు కానీ ఎవరో పిలుస్తారు, మేము పోతాము, మేము ఇన్స్పిరేషన్ అవుతాం అన్నటువంటి విషయాన్ని మనం పక్కన పెట్టి మన జాతీయ నాయకుల
జయంతి ఉత్సవాలకు పిలిచినా పిలవకుండా నివాళులర్పించి వాళ్ళ ఇన్స్పిరేషన్ను వారి ఆశయాలను కొనసాగిద్దామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ మరొకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. జై భీమ్. థ్యాంక్ యూ సార్.